మ్యామ్ దద్దుర్లు వస్తూ ఉంటాయి చాలా మందికి, దానికి చాలా పేర్లు ఉన్నాయి. సో కానీ ఒకసారి వచ్చిందంటే ట్రీట్మెంట్ తీసుకుంటారు, అప్పుడు తగ్గుతుంది. మళ్ళీ వచ్చేస్తే రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. అసలు దీని పర్మనెంట్ సొల్యూషన్ లేదా? మీరేం చెప్తారు? యాక్చువల్లీ దద్దుర్లు లేదా హైవ్స్ అంటారు. అవి మామూలుగా ఏంటంటే మనకి స్కిన్ పైన మనకి చీమ కుడితే ఎలా స్కిన్ ఉబ్బినట్టు దద్దుర్లాగా పైకి తేలినట్టు అలా వస్తుందో, సో అలా మనకి రెడ్గా పైకి తేలినట్టు వస్తుందన్నమాట. సో వాటిని మనము హైవ్స్ లేదా దద్దుర్లు అంటాము. వాటికి రీజన్స్ వచ్చేసి మనకు చాలా రీజన్స్ ఉంటాయండి దానికి. అంటే సింపుల్ మనకి ప్రెషర్, మనం ఒక చేతి ఎవరైనా వచ్చి గట్టిగా షేక్ హ్యాండ్ ఇచ్చినా కూడా మనకి చేయి పైన రావడము, లేకపోతే టైట్ వాచెస్, లేకపోతే టైట్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఆ ఏరియాలో రావడము. మెయిన్గా డ్రైవర్స్ వాళ్ళు ఒరిగి చాలాసేపు డ్రైవింగ్ చేసినప్పుడు బ్యాక్ ఏరియాలో కూడా వస్తాయన్నమాట. సో ఇది ప్రెషర్ అటికేరియా అంటారు. కొంతమందికి జస్ట్ వాటర్తో కాంటాక్ట్లోకి వచ్చిన, అంటే జస్ట్ మనం స్నానం చేసిన వెంటనే స్నానం చేస్తున్నప్పుడు వాటర్కి తగలగానే కూడా వస్తుంది, దాన్ని ఆక్వాజెనిక్ అటికేరియా అంటారు. అలాంటి వాళ్ళకి ఒక్కొక్కసారి ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు స్వెట్ వస్తుంది కదా, అప్పుడు కూడా వాళ్ళకి దద్దుర్లు వస్తాయన్నమాట. అంటే ఇది మనకి నాకు చిన్నప్పటి నుంచి లేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది అని అంటే ఎప్పుడైనా అది స్టార్ట్ అవ్వచ్చు అనమాట. సో మనకు కొన్నిసార్లు ఏంటంటే ఈ అటికేరియాతో పాటు అదర్ ఫీచర్స్ ఉన్నప్పుడు, లేకపోతే మనము బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పుడు ఏమైనా మనకి దాంట్లో ఏమైనా చేంజెస్ వచ్చినప్పుడు మనము ఓకే ఆ డిసీజ్కి ఇది ఇనిషియల్గా స్టార్ట్ అవుతుందా అన్న డైరెక్షన్లో కూడా ఆలోచిస్తాం. బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో వచ్చేసి ఇది పెద్ద ఏ డిసీజెస్తోని అసోసియేట్ అయి ఉండదు. సో అది ఇండివిజువల్గా మనకి అటికేరియా, ఓన్లీ అటికేరియా ఉండే వాళ్ళే చాలామంది ఉంటారు. అంటే ఇది రాగానే నాకేదో సీరియస్ డిసీజ్ ఉందని అస్సలు బాధపడాల్సిన అవసరమే లేదు. మీరు డెర్మటాలజిస్ట్ని సంప్రదించినప్పుడు మీకు అవసరమైన బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, హిస్టరీ అంతా ప్రాపర్గా తీసుకొని మీకు కౌన్సిల్ చేయడం జరుగుతుంది అనమాట. సో అదర్ రీజన్స్ వచ్చేసి ఏంటి అని అంటే కొన్ని రకాల అవుట్ సైడ్ ఫుడ్స్ తిన్నప్పుడు, అంటే కలర్స్, తర్వాత వాళ్ళు ఏమైనా ప్రిజర్వేటివ్స్ అలాంటివన్నీ యాడ్ చేసినప్పుడు దానికి కూడా కొద్దిమంది రియాక్ట్ అవుతారనమాట. కొన్ని స్పెషల్ టైప్ ఆఫ్ ఫుడ్స్, అంటే ఎవ్రీడే మనము ఫిష్ తినకుండా సడన్గా ఏదైనా స్పెషల్ టైప్ ఆఫ్ ఫుడ్ని మనం ట్రై చేసినప్పుడు, రెగ్యులర్గా తీసుకునే ఫుడ్ కాకుండా స్పెషల్ ఫుడ్ ట్రై చేసినప్పుడు ఒకవేళ అది పడకపోతేనే, అంటే ఆల్ ద టైమ్స్ ట్రై చేయొద్దు అనట్లేదు, బేసికల్లీ ఏంటంటే మన సీ ఫుడ్ తిన్నప్పుడు కానీ కొంతమంది స్పెసిఫిక్గా చెప్తారు నేను సీ ఫుడ్ తింటేనే వస్తుంది అని. కొంతమంది మష్రూమ్ తిన్నప్పుడు వస్తుంది, కొంతమంది పనీర్ తిన్నప్పుడు వస్తుంది, అట్లా కొన్ని రకాల ఫుడ్స్ తిన్నప్పుడు కూడా కొద్దిమందికి వస్తుంది. అందుకని మీరు అసలు అటికేరియా లాగానే భయపడిపోయి అన్ని ఫుడ్స్ మానేయాల్సిన అవసరం అయితే లేదు. నేనేమంటాను అంటే మీరు అటికేరియా వచ్చిన తర్వాత డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసుకొని ఒక డైరీ లాగా మెయింటైన్ చేయమని చెప్తాను. అంటే అన్లెస్ అంటిల్ మనకి యాంజియోఎడిమా అనే ఎంటిటీ ఉంటుందన్నమాట, అంటే పెదవులు ఉబ్బి తర్వాత శ్వాస తీసుకోవడం కష్టము అలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో జస్ట్ సింపుల్ దద్దుల లాగానే వస్తున్నాయి, యాంజియోఎడిమా ఏం రావట్లేదు అంటే వీ కెన్ రీఛాలెంజ్ అనమాట. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను మష్రూమ్ని సస్పెక్ట్ చేస్తున్నాను, లేకపోతే చాలా మంది ఫస్ట్ సస్పెక్ట్ చేసేది బ్రింజాల్ గోంగూర అని ఫస్టే తీసేస్తారు వాళ్ళ డైట్ నుంచి. సో మీరు ఫస్ట్ ఆ ఫుడ్ని తీసుకొని, అంటే ఇన్ అడిషన్ టు యూజింగ్ మెడిసిన్స్ మీరు ఆ ఫుడ్ని తీసుకోండి. తీసుకున్నప్పుడు మనకు వస్తున్నాయి అని అంటే యూ కెన్ రీఛాలెంజ్. అంటే మనకు యాంజియోఎడిమా లాంటి సీరియస్ ప్రాబ్లం లేనప్పుడు, ఉత్త దద్దుర్లు మాత్రమే లిమిటెడ్ ఏరియాస్లో వస్తున్నాయి అన్నప్పుడు మీరు ఎవ్రీ 10 డేస్కో ఎవ్రీ 1 వీక్కో దాన్ని యూజ్ చేసినప్పుడు మీకు సిమిలర్ వేలో మీకు అట్లా దద్దుర్లు వస్తున్నాయి అంటే దాన్ని అవాయిడ్ చేయమని చెప్తాం. అంటే ఒక డైరీ లాగా మెయింటైన్ చేసుకొని ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో యూ కెన్ ఐడెంటిఫై యువర్ ఓన్ ఎలర్జీ ఫుడ్ అంటాం అనమాట. సో అలా అని చెప్పేసి మనకు ఒక లిస్ట్ అంతా పెట్టుకొని అవాయిడ్ చేస్తే ఏది తినాలన్నా భయం వేస్తుంది, ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. అంటే జనరల్గా ఏదైనా బాడీకి సంబంధించి అలర్జీలు కానీ ఈ దురదలు ఇట్లా వచ్చినప్పుడు గోంగూర అని వంకాయ అని ఇట్లా అవాయిడ్ చేయమని నార్మల్గానే చెప్పేస్తారు కదా, ఆ ఫుడ్స్ని ఇంకా బ్యాన్ చేస్తారు. చెప్తారు. కాకపోతే ఏంటంటే అది అందరి విషయంలో అది వర్కౌట్ అవ్వకపోదు. నేను ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు అని నేను అనను. కాకపోతే ఏంటంటే మనకి ఎలర్జీ లేనప్పుడు, అంటే వీఆర్ నాట్ ఎట్ ఆల్ రియాక్టింగ్ విత్ దోస్ ఫుడ్స్ అన్నప్పుడు ఎందుకు మానేయాలి అనేది నా ఉద్దేశం. సో మీరు ఫుడ్ తిన్నప్పుడు వస్తుంది నిజంగానే, మీరు ఎవరైనా చెప్పారైనా ఎవరైనా డాక్టర్స్ చెప్పినా కూడా మీరు లిస్ట్ రాసుకొని యూ కెన్ ట్రై. ఎప్పుడు ట్రై చేయొద్దు అని అంటే మీకు సివియర్ రియాక్షన్ వస్తుంది, లైక్ ఇంటాలరబుల్ రియాక్షన్, అది తగ్గడానికి చాలా టైం అవుతుంది అన్నప్పుడు మాత్రం ట్రై చేయకండి. సో సింపుల్గా వస్తుంది, మెడిసిన్ వేసుకుంటే తగ్గుతుంది అన్నప్పుడు, మీకు సీరియస్ రియాక్షన్ రావట్లేదు అన్నప్పుడు, సో వై డోంట్ వి రీఛాలెంజ్ చేసి మనం ఐడెంటిఫై చేసుకొని కొంచెం కాన్ఫిడెంట్గా తినొచ్చు కదా మనం ఏమైనా తిన్నప్పుడు, అంటే ప్రతిదీ భయపడాల్సిన అవసరం లేకుండా. సో కొంతమంది ఏంటంటే కంప్లీట్గా అసలు ఫుడ్ నార్మల్ సింపుల్ రైస్ దాల్, లేకపోతే రైస్ చట్నీ అవే తినేస్తారనమాట. అంటే ఇంకేది తిన్నా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది కదా అన్న ఒక రకమైన భయాందోళనలోకి గురవుతారు. సో అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. మీరు డాక్టర్ని సంప్రదించినప్పుడు అది ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ లాస్టింగ్ మోర్ దాన్ 6 వీక్స్ అంటే క్రానిక్ అటికేరియా అంటారనమాట. అలా ఉన్నప్పుడు ఏంటంటే మేము రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ రన్
రన్ చేస్తాం అనమాట. రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పుడు అంటే లైక్ సింపుల్ సిబిపి, ఎల్ఎఫ్టి, క్రియాటినిన్ అలాంటివన్నీ చేస్తామన్నమాట. థైరాయిడ్ కూడా ఒకవేళ హైపర్ ఆర్ హైపోథైరాయిడ్ ఉన్నప్పుడు కూడా కొంతమందికి ఇలా ఆర్టికేరియా వస్తుంది. సో అలాంటివి ఏమైనా మనకి కరెక్టబుల్ రీజన్ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి, అంటే బాడీలో ఎక్కడైనా ఫోకస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఇలాంటి దద్దులు వస్తాయి. కొంతమందికి ఏంటంటే ఫీవర్ వచ్చినప్పుడే వస్తాయి, కొన్ని రకాల మెడిసిన్స్ వాడినప్పుడు లైక్ పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు, కొన్ని రకాల యాంటీబయాటిక్స్ వాడినప్పుడు కూడా ఇలా దద్దులు వస్తాయి. బట్ ఇలా మనకి ఏ మెడిసిన్స్ వల్ల వస్తున్నాయో ఆ మెడిసిన్ ఆపగానే అవి వెళ్ళిపోతాయి. సో కొంతమందిలో వచ్చేసి ఒక 20-30% కేసెస్లో ఏంటంటే ఇడియోపాథిక్ అటికేరియా అంటారు. అంటే అక్కడ మనం ఏం చేసినా రీజన్ అయితే కనుక్కోలేము, అంటే దెర్ ఈస్ నో రీజన్ ఫర్ దట్ అనమాట. ఇడియోపాథిక్ అంటే రీజన్ లేకుండా వచ్చే అటికేరియా. సో అని క్రానిక్ స్పాంటేనియస్ అటికేరియా అని, ఇడియోపాథిక్ అటికేరియా అని అంటారు. వాళ్ళకి ఏంటి అంటే వీ నీడ్ టు పుట్ దెమ్ ఆన్ ట్రీట్మెంట్. అంటే మనం ఒకసారి రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటాము. సో ఏమైనా కరెక్టబుల్ రీజన్ ఉంటే దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ ఇస్తాము. సో అది అలాంటివి ఏమీ లేవు, సో అదర్వైజ్ హెల్దీ, అదర్ ఇష్యూస్ ఏమీ లేవు అన్నప్పుడు మనం యాంటీహిస్టమిన్స్ అని కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తామన్నమాట. కొంతమందికి వచ్చేసి ఉత్త యాంటీహిస్టమిన్స్ ఇచ్చినప్పుడు 1 or 2 ట్యాబ్లెట్స్తోనే మనకు ఒక ట్యాబ్లెట్ వన్స్ ఏ వీక్ తీసుకున్నా కూడా సరిపోతుంది. కొంతమందికి పర్ డే 3 to 4 ట్యాబ్లెట్స్ ఇచ్చినా కూడా రెస్పాండ్ అవ్వరు. అలాంటి వాళ్ళకి మనము ఓరల్ స్టెరాయిడ్స్ అని, సైక్లోస్పోరిన్ అని అది మనం అప్గ్రేడ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ట్రీట్మెంట్ మనకి తగ్గని వాళ్ళకి మాత్రమే. సో కొంతమందికి వచ్చేసి మనకి కొన్ని ఇంజెక్షన్స్ రూపంలో కూడా ఉన్నాయన్నమాట. అంటే మనం ఈ ట్యాబ్లెట్స్ని ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది, స్టెరాయిడ్ వేయకపోతే తగ్గట్లేదు, అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయన్నమాట. ఆ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు కూడా దాంతో మనకి బెటర్ బెనిఫిట్స్ ఉంటాయి. సో మనకి ఇది ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే పేషెంట్ నాకు ఇది ఎన్ని రోజులు ఉంటుంది, సో ఇన్ని రోజులు ఉంటుంది అని అంటే మనము ఈ పాయింట్ ఆఫ్ టైంలో అంటే పేషెంట్ని చూసిన టైంలో మనకి 1 month ఉంటుంది, 2 months ఉంటుంది అలా చెప్పలేమన్నమాట. అందుకే ఫస్ట్ వెన్ వీ సీ ద పేషెంట్ వీ విల్ కౌన్సిల్ దెమ్ అనమాట. సో ఇది మనము ఐడెంటిఫై చేయగలిగే రీజన్ ఉంటే దాన్ని అవాయిడ్ చేస్తే పోతుంది. లేదు మనకు రీజనే లేకుండా వచ్చే ఇడియోపాథిక్ అర్టికేరియాస్ అయితే ఇట్ విల్ టేక్ దేర్ ఓన్ టైం. సో కొంతమందికి వితిన్ 1 dayలో పోతుంది, కొంతమందికి 1 month పట్టొచ్చు, 1 year పట్టొచ్చు, కొంతమందికి 10 years కూడా ఉంటుంది. బట్ వచ్చిన ప్రతి ఒక్కరూ నాకు 10 years ఉంటుందేమో, లైఫ్ లాంగ్ ఉంటుందేమో అని భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అలా ఎక్కువ రోజులు ఉండే వాళ్ళు చాలా తక్కువ పర్సంటేజే ఉంటారనమాట. ఓకే, ఇలాంటివి అసలు ఏ రీజన్ లేకుండా అర్టికేరియా వచ్చిన వాళ్ళు మెడిసిన్స్ వాడుతూనే ఉన్నా కూడా తగ్గడానికి టైం పడుతుందంటారా? యా మెడిసిన్స్ అనేవి మనకి వచ్చిన అర్టికేరియల్ ర్యాష్ తగ్గించడానికి, రాకుండా ఉండడానికి కూడా, అంటే మనం ఎవ్రీడే తీసుకున్నప్పుడు మనకి నెక్స్ట్ డే అలా ఈరోజు తీసుకున్నాము అంటే రేపంతా రాకుండా ఉండడం అంటే ఆల్మోస్ట్ 24 hours దాని ఎఫెక్ట్ ఉంటుంది. కొద్దిమందికి ఆల్టర్నేట్ డేస్ వాళ్ళకి ఏం చెప్తామంటే మీకు ఎక్కువగా రావట్లేదు దద్దుర్లు అలా అన్నప్పుడు ఫ్రీక్వెన్సీ తగ్గించమంటాం అనమాట. 2 days డైలీ 2 వేసుకునే బదులు 1 వేసుకొని, తర్వాత ఆల్టర్నేట్ డేస్ వేసుకొని, వీక్లీ 2 వేసుకొని అలా మెయింటైన్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. బట్ పర్మనెంట్ సొల్యూషన్ అనేసరికి మనకు కొన్నిసార్లు పాసిబుల్ అవ్వదన్నమాట. అంటే కొంతమందికి ఈజీగానే తగ్గిపోతుంది, కొంతమందికి మాత్రం మనకి ఎక్కువ టైం పడుతుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళని కంఫర్టబుల్గా ఉంచేలాగా మనం ఏం చేయగలము అనేది మేము చేయగలుగుతాం అనమాట. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ.